షర్మిలమ్మ అపోజిషన్ లీడర్గా అధ్యక్ష అంటది. నేను అందరిలాగా వాళ్ళ అయ్యేలాగా మా మేడం ముఖ్యమంత్రి అయిద్దని డబ్బాలు కొట్టి ఏమి లేకుండా అసలు కాంగ్రెస్ పార్టీ నేను చెప్పాలంటే 2% ఉంది. ఏమి లేని 2% ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీని అంటే అంటే కనుక 30% ఆ ఓట్ షేర్ పెరిగింది అనేది పెరగాలి. మాకు షర్మిలమ్మ మీద కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఆమె ఫైట్ చేసింది. మా కార్యకర్తల మీద కూడా మాకు నమ్మకం ఉంది. తిరిగి వాళ్ళు మా పార్టీకి కార్యకర్తలు కనిపిస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి? ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మా కార్యకర్తలు మొత్తం వైసీపీ లాక్కుని పోయిందన్న. ఎందుకని? ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మేము చిన్న వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఫైట్ చేసి మా కార్యకర్తలు మేము తెచ్చుకోవాలి. దానికోసం ఒక ప్రణాళిక రెడీ అవుతుంది. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలి. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. గతంలో టీడీపీలో ఉన్న నాగార్జున గారు ఎందుకని కాంగ్రెస్ పార్టీకి వచ్చారు? నేనేం చెప్పాలంటే అన్న, నాకు పదవులు అనుభవించడం కంటే పోరాటం చేయడం ఇష్టం. నా వయసు 31+. అంటే 31+ అంటే నేను ఎదగాలనుకుంటాను. ఎదగాలనుకునేటప్పుడు మంచి సైడ్ ఉండి ఎదగాలి. మంచి పనులు చేస్తా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలా కాదు. ఇప్పుడు అవునన్నా కాదన్నా టీడీపీ ప్రభుత్వం అయితే నా ఎనాలిసిస్ ప్రకారం అయితే ఒక 5-10 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అది ఎవరు అనుకున్నా అంటే నా ఎనాలిసిస్ ఒక పార్టీ స్పోక్స్ పర్సన్గా కాకుండా నేను నాకున్న మైండ్ సెట్ నా ఎనాలిసిస్ ఏం చెప్తున్నా అంటే కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఇంతకుముందు నేను ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి నా వంతు సహాయంగా నా వంతు ఇదిగా నేను పోరాటం చేసి కూటమి ప్రభుత్వం గెలిపించుకున్న 2-3 నెలలకి అప్పుడు నేను పార్టీ మారాను. అప్పుడు నేను పార్టీ మారినప్పుడు నా కళ్ళ ముందు 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ ఉంది, 2 వైసీపీ ఉంది. మరి నేను ఏ పార్టీకి వెళ్ళాలి? మొన్నటిదాకా పోరాటం చేసిన వైసీపీకి వెళ్ళాలా లేదంటే కాంగ్రెస్కి వెళ్ళాలా? దేశానికి ఏ పార్టీ కరెక్ట్? ప్రజలకు ఏ పార్టీ కరెక్ట్? నా రాజకీయ జీవితమే కావాలనుకుంటే నేను వైసీపీకి వెళ్ళేవాడిని. నా రాజకీయ జీవితం కావాలనుకుంటే నేను వైసీపీకి వెళ్ళేవాడిని. మాట్లాడుకున్నాను. నేను అక్కడ అధికార ప్రతినిధి తెచ్చుకునేవాడిని. అవసరం ఒక ఏదైనా ఇన్ఛార్జ్ చేయించుకోవాలి, మంచి దాంట్లో పోస్టింగ్ చేయించుకునేవాడిని. కానీ నేను ఓన్లీ రాజకీయమే చోట్ల మోరల్స్ ఎథిక్స్తో కూడిన రాజకీయ జీవితం చూస్తున్నాను. దానికి అప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అనిపించింది. 2% ఓటు బ్యాంక్ ఉన్నా పర్లేదు. నాకు రాహుల్ గాంధీ గారి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన చూసి మేము ఇన్స్పైర్ అయినాం. చాలా బాగా చేశాడు. కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ఇదేంటంటే ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానని మాట ఇచ్చి, అదేవిధంగా రైల్వే జోన్ విషయం కానీ ఇవన్నీ విషయాలు కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో ఇంకా గూడు కట్టుకునే ఉన్నాయి. అవి ఇప్పటికీ చెదిరిపోవు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బట్టకడుతుందా అనేది ఇక్కడ ఫైనల్. జనాలకి మతిమరుపు ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ మతిమరుపుని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుందాం అనుకుంటుందా? లేదు, జనాలు మర్చిపోతారు. ఫస్ట్ వన్. ప్రత్యేక హోదా ఇస్తేనే చెప్తా. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. గతంలో మాట్లాడారు, ఇవాళ మాట్లాడారు. ఎప్పుడైతే 2014లో చెప్తా. మీరు క్వశ్చన్ అడిగారు, నన్ను ఆన్సర్ చేయనివ్వండి. చెప్పండి. ఎవరు అనుకున్నా కాదనుకున్నా ప్రత్యేక హోదాకి, స్పెషల్ స్టేటస్కి ఏపీ ప్రజలు ఎంత పోరాటం చేశారో అంతకంటే 10 100 ప్రత్యేక తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు. అవునా కాదా? అవును. ఎందుకంటే నాది ఏపీ అని పర్లా, అది నిజమే కదా. ఇప్పుడు తెలంగాణ ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించట్లా. నేను అనేది ఏంటంటే ప్రత్యేక హోదా దాంతో పాటుగా ఏవైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు, ఒక్క నిమిషం అన్న, అది ఏది కూడా ఇప్పటి వరకు పెట్టలేదని చెప్పి అందరికీ తెలిసిపోతుంది. ఒక్క నిమిషం అన్న, అంత పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ ఉందా అంటే లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఏపీ తెలంగాణ అందరూ మన తెలుగు వాళ్ళే కదా, మనం విడిపోయినాం, హ్యాపీగా కలిసి ఉన్నాం, మనకి ఎలాంటి ఇంకా ప్రాంతీయ అవసరం లేదని చెప్పి వాళ్ళు అది మర్చిపోయారు. అలాగే ఏపీకి వస్తే ప్రత్యేక హోదా ఎవరిస్తా అన్నారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. పోలవరం ఎవరు కడుతా అన్నారు? రైల్వే జోన్ ఇస్తాను, మేమే ఇస్తాను. కానీ 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రాలేదు. మొదటి పాయింట్. మేము ఇస్తామన్నాం కానీ రాలేదు. మొదటి పాయింట్. రెండో పాయింట్, ప్రజలు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చూశారు, ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ చూశారు. మరి వీళ్ళిద్దరూ పగలు తీసి ఏమన్నా చేశారంటే వాళ్ళు ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోయారు, స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకోకపోయారు, పోలవరం కట్టలేకపోయారు. వీళ్ళు అందుకని దుర్మార్గంగా తయారయ్యారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేయలేదు, తెలంగాణకి న్యాయం చేసింది, మనకి న్యాయం చేద్దాం అనుకుంటే మనం అవకాశం ఇవ్వలేకపోయాం, తప్పు మనది అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వైసీపీలో ఉన్న క్యాడర్ కానీ ఏపీ ప్రజలు రియలైజ్ అవుతున్నారు. ఎందుకు? సోనియమ్మ తెలంగాణ ఇస్తానని చెప్పింది, ఇచ్చింది, ఆమె మాట నిలబెట్టుకుంది. అలాగే ఏపీ ప్రజలకి
ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ, ఇంకోటి ఏవైతే ఉన్నాయో విభజన హామీ చట్టాలు మేము నెరవేరుస్తామని చెప్పి ఆమె హామీ ఇచ్చింది. మేము కనుక అధికారంలోకి వచ్చినప్పుడు మేము నెరవేర్చలేకపోతే మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే దానికి అర్థం ఉంటుంది. గత 10-15 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా ఎవరో గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళుగా తెచ్చుకోవాల్సింది, వాళ్ళుగా అడగాల్సింది లేదు. మేమేం చేయగలం? కాంగ్రెస్ పార్టీ ఇదిగా మాకు ఏపీలో ఎంపీ లేకపోయినా కానీ మా యొక్క అపోజిషన్ లీడర్ ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఆయనతో మేము అడిగించవచ్చు. లేదు ఇక్కడున్న ఎంపీలతో మేము అడిగిస్తాం. అది చేయకపోతే అది మా తప్పు. లేదు బీజేపీ సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ మీరు సపోర్ట్ చేయమని చెప్పి బాబు గారు అడగమని చెప్పండి, మేము సపోర్ట్ చేస్తామన్నాం. లేదు ఇంకొక స్టెప్ ముందుకేంటి, బాబు గారిని బీజేపీకి ఉన్న సపోర్ట్ని విత్డ్రా చేసుకోమని చెప్పండి, మాకు సపోర్ట్ చేయమని చెప్పండి. సపోర్ట్ చేసిన 1 వీక్ 10 డేస్కి మీకు స్పెషల్ స్టేటస్ ఇప్పిస్తాం. కాంగ్రెస్ పోలవరం కట్టేదిగా కేంద్రంలో ఇప్పుడు ఈయన విత్డ్రా చేస్తే ఆటోమేటిక్ కోట ప్రభుత్వం అయిపోయింది అన్న, బీజేపీ ప్రభుత్వం సెంటర్లో పడిపోతా. మరి ఆల్టర్నేట్ ఎవరో వాళ్ళు ఫామ్ చేయాలి కదా. మేము ఫామ్ చేసాం అనుకోండి, గంటల్లో ఇప్పిస్తాం ఆయనకి స్పెషల్ స్టేటస్ కానీ ఇచ్చేస్తాం. మేము నిన్న కాక మొన్న 2024 జరిగిన ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్పారు కదా, సెంట్రల్లో కనుక మేము అధికారంలోకి వస్తే స్టేట్లో కూడా మాకు పవర్ ఇవ్వండి, మేము ప్రత్యేక హోదా ఏదైతే విభజన హామీలు ఉన్నాయో దానికి ఎప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఎందుకని ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఏపీ తెలంగాణ కాంగ్రెస్కి కంచుకోట, ఆ కంచుకోటని మేము వదిలేసుకోవడం జరిగింది అని ఇప్పటికీ వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. ఓకే మేము ఇస్తా అంటున్నాం, మేమే వినట్లేదు, మేము ఇస్తా అంటున్నాం. ప్రజలకి ఆల్టర్నేటివ్ లేక రాజశేఖర రెడ్డి గారు కొడుకు కదా జగన్కి ఒక అవకాశం ఇద్దామని చెప్పి అటు చూశారు అంతే అన్న. ఆయన అది ఉపయోగించుకోవాలి. ఎవరు అనుకున్నా కాదనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ ఏజ్లో మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి శాడిజం చూపించాడు. ప్రజల దగ్గర స్వేచ్ఛ లాక్కున్నాడు, స్వతంత్రం లాక్కున్నాడు. ఇతను కరెక్ట్ కాదురా బాబు, ఇతను రాజకీయాలు ఉండకూడదు చెప్పి కాంగ్రెస్ పార్టీయో టీడీపీయో జనసేన పోరాటం చేస్తే ఆయన ఓడిపోలా. ప్రజలు వద్దనుకున్నారు, ఈ దరిద్రం మనకు ఉండకూడదు అనుకున్నారు కాబట్టి ఆయనకి 38% ఓటు బ్యాంక్ వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్ ఏం జరుగుతుంది, ఆ 38%లో 8%, 10%, 15% ఉంటుంది ఆయనకి. ఆ 20% మాకే వచ్చింది. ఇంకా మరి ఆయన ఎక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏది కళ్ళగా అంటున్నాడు. వైనాట్ 175 అని చెప్పి ఎలా అయితే కళ్ళగా అన్నాడు, ఇతను కూడా ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి ఇంట్లో మంచి బంగారపు చీర ఒకటి చేయించుకొని ఇది ముఖ్యమంత్రి సీట్ అని చెప్పి కూర్చోన్నాడు. ఆయన మాట్లాడుకోవడానికి ఎన్నైనా వస్తాయి కానీ అలాంటివి అయితే నిజమే కదా, నిజమే కదా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయవయ్యా అంటే నేను మా ఇంట్లో ఉండి మార్క్ అసెంబ్లీ చేస్తాను, అసెంబ్లీ సెట్ వేసుకుంటాను, అందులో చైర్మన్ సీట్లో నేనే కూర్చున్నా అంటే కూర్చో. ఇన్ని మాట్లాడుతున్న నాగార్జున వినుకొండ నుంచి ఎందుకు పోటీ చేయలేకపోయాడు మొన్న కాంగ్రెస్ పార్టీ తరఫున? లేదన్నా, ఒక మనిషికి ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి. నేను అప్పుడున్న